రెండు ఐడీలు క్రియేట్ చేసాము. సో రెండు ఐడితో లాగిన్ అవుతాను ఇక్కడ నేను. ఓకే. ఓకే. ఆరడుగుల సో నేను ఇప్పుడు ఒక రూల్ క్రియేట్ చేస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. ఓకే, ఏం లేదు కదా, నేను ఒక రూల్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. సెక్షన్ రూల్ క్రియేట్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. దిస్ ఇస్ చెక్ ఇన్ రూల్ కాబట్టి, చెక్ ఇన్ చెక్అవుట్ కాబట్టి చిన్న ఏదో ఒకటి పెడతా, ఏదో ఒకటి ఎత్తేసాను, ఒకటి నేమ్ పెట్టి క్రియేట్ అండ్ ఓపెన్ సబ్మిట్. ఓకే. ఓకే, సంథింగ్ నేను ఏదో ఒకటి ఇచ్చాను. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఇట్, నో వరీస్. సేవ్ ఇట్. నేను డెవలపర్ 2 యూజ్ చేస్తున్నాను కదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏదైనా చేంజెస్ నేను చేశాను అనుకోండి, సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ సంథింగ్, బట్ సేవ్ ఆప్షన్ కనిపించట్లేదు. సో చెక్ ఇన్ లో రూల్ అనేది ఓన్లీ రీడబుల్. ఓకే, రీడ్ ఓన్లీ, నాట్ ఫర్ రైట్ ఆప్షన్. ఓకే, ఇట్ విల్ నాట్ గివ్ రైట్ ఆప్షన్ టు సేవ్ ఎనీథింగ్. సో మనం ఏదైనా చేంజ్ చేయాలన్నప్పుడు దానికి ఏం చేయాలి, చెక్అవుట్ చేయాలి ఫస్ట్. చెక్అవుట్ చేసి అప్పుడు ఏదైనా చేంజెస్ చేస్తే సేవ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. నేను dev2తో లాగిన్ అయ్యి చెక్అవుట్ చేశాను కదా. ఇప్పుడు డెవలపర్ 1 ఆపరేటర్ ఐడితో ఇక్కడ లాగిన్ అవుదాం. ఓకే. క్లోజ్ ఆల్. ఓకే. రీఫ్రెష్ ఆల్. సెక్షన్ క్రియేట్ చేశాను కదా, ఎనీవేస్ ఐఎమ్ డిలీటింగ్ దాట్. చూడండి, నాకు ఇక్కడ ప్రైవేట్ ఎడిట్ అని వస్తుంది కానీ చెక్అవుట్ రావట్లేదు. ఎందుకు చెక్అవుట్ రావట్లేదు అంటే నేను ఆల్రెడీ చెక్అవుట్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ చెక్ ఇన్ చేస్తే మళ్ళీ నాకు అక్కడ చెక్అవుట్ ఆప్షన్ వస్తుంది. ఓకే. సో ఇది చెక్అవుట్ చెక్ ఇన్ ఆప్షన్. ఓకే, విల్ సో యూ. ఓకే. ఆర్ యార్ రీఫ్రెష్ ఆల్. వెహికల్ ఇన్సూరెన్స్ యూజర్ ఇంటర్ఫేస్ సెక్షన్. ఓకే. నౌ ఐ కెన్ చెక్అవుట్ దిస్ వన్. ఓకే. సో ఎట్ ఏ టైం అనేది చెక్ ఇన్ అనేది చేయలేం. దట్స్ ఆల్. ఓకే, లెట్ మీ డిలీట్ ఇట్. Check in, work in progress. Anyways, I'm not going to use it. I'm simply deleting it. Test, delete. That's it.